వారం నుంచి జరుగుతుంది ఇది. ఆడపిల్లలు చెప్తే బెదిరిస్తారు. వార్డెన్లు కానీ ఎవరైతే ఉన్నారు ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఆడపిల్లలు బెదిరిస్తారు. ఇది నిజం బయటకు చెప్తే ఊరుకోమంటున్నారు. ఎక్కడుంది ఇక్కడ నాయ ఆడపిల్లలకి? కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉంది. లోపల అరుస్తే బయటకు కూడా వెళ్ళిపోతారు. లోపలికి ఎక్కడ కట్టారు ఈ హాస్టల్? రాత్రి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పరిహరిస్తారు పిల్లలు. ఎవరు చెప్తే బెదిరిస్తారు. బయటకు వాళ్ళు వస్తే ఊరుకొని అంటున్నారు. కానీ ఆడపిల్లకి రెస్ట్ ఎక్కడుందన్నా? ఆడపిల్లకి రెస్ట్ కావాలి. ఈ వైట్ చేస్తే ఆడపిల్లకి న్యాయం కావాలి. న్యాయం కావాలి. రాత్రి 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 5 గంటలకు కూడా వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏం తెలియదు. రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి. మళ్ళీ రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి. వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుట లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు పొగ రాదు. ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ బయటకి రండి. వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేయండి. నిజాలు తెలుసుకోండి. ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి. వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది? గంజాయిలు అమ్ముతున్నారా? మత్తు పదార్థాలు అమ్ముతున్నారా? ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి. కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పు లేదే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలిసి మభ్య పెడుతున్నారు. మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి. లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. తెల్లవారు 4 గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీల్లో? వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళని కని వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు. ఎందుకంటే కాలేజీలు మోసేసుకోండి. కాలేజీ యాజమాన్యం రండి రావాలి. మేము పిల్లలకి న్యాయంగా ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ NLGD అనేటువంటి ఒక ఆపరేటర్స్తో కూడా మేము దీన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఎటువంటి పరిస్థితుల దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్నీ కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్న నైట్ అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టోటల్ ప్రెమైసెస్లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరోగా చెక్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు, అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్గా దీన్ని మా యొక్క స్పెషల్ టీంని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా దీన్ని చూసామని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో వార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము.
అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్గా టేకప్ చేసి నన్ను, కలెక్టర్ గారిని, అలాగే మినిస్టర్ గారు కూడా, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసమే మీ ఇక్కడ ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే, ఈ వయసు ఉన్న వాళ్ళే, కాబట్టి మీరేమీ దీన్ని సందేహపడద్దు. నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు. నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని, 100% న్యాయం జరుగుతుందని, ఇక్కడ ఏ మాత్రం దాపరికం కానీ ఏమైనటువంటి ఇది కానీ లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము. దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమ్మీడియట్గా చేసేదానికి అవకాశం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా ఓపికతో ఉన్నారు. చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రీవెన్స్ని మేము 100% అవగాహన చేసుకున్నాము. ఇది ఎక్కడ జరిగింది, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది, ఎలాగ మొదలైంది అనేది కూడా కూలంకుషంగా మేము డీప్ రూట్స్తో పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.